హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక ప్రాతకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి మరొక దినం ఇచ్చిన ప్రభువుకు స్తుతులు చెల్లిద్దాం. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ఎంతో మంచిది. మేల్కొన్నారా? లేవండి. మరి గుడ్ మార్నింగ్. మీ ఇంటిలో ఉన్నవారిని ఒకరినొకరు పలకరించుకుంటూ ఉదయకాలంలో సంతోషంగా ప్రభువును స్తుతిస్తూ చిన్న కుటుంబ ప్రార్థన జరిపిస్తున్నారా? ఇలా ఉన్నప్పటికీ ముందు కానీ వెనక్ కానీ కుటుంబంలో ఉన్న వారందరూ కలిసి మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఒక చిన్న పాట పాడి ఒక్కరు ప్రార్థన చేయండి, ఒకరు బైబిల్ చదవండి. ఉదయమే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి ఉంటుంది, వంటగదిలో పనులు ఉంటాయి, పెద్దగా కుదరకపోవచ్చు. ఎక్కువ సమయం వ్యక్తిగతంగా మీకు ఇష్టం వచ్చినంతసేపు ప్రార్థన చేసుకోండి. కానీ అందరూ కలిసి ప్రభువుని స్తుతించి ఒక కోరస్ పాడిన, ఒక వచనం చదివిన, అది ఎంతగా మన మీద ప్రభావం చూపిస్తుందో, మన కుటుంబం చుట్టూ కంచుతుందో మీరు అనుభవపూర్వకంగా కుటుంబ ప్రార్థన ప్రారంభించి చూడండి, అద్భుతాలు చూస్తారు. మరి రండి, నేను అనుదిన ధ్యానంలో మీకు ఇచ్చే క్లుప్త సందేశం మీరు భక్తిలో వృద్ధి చెందాలని, మీరు దేవునితో కనెక్ట్ అవ్వాలని, కుటుంబాలుగా ప్రభువుని ఆరాధించడానికి ఉదయకాల సమయం చాలా శ్రేష్టమైందని 7 గంటలకి అనుదిన ధ్యానం ప్రారంభించి ముందుకు వెళ్తున్నాం. కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన నుండి ప్రారంభించి ఇవాళ 148వ కీర్తనలోకి వచ్చామంటే 148 రోజుల నుండి ఈ అనుదిన ధ్యానాలు ధ్యానిస్తున్నాం. ఇంకో 2 దినాల్లో కీర్తనల గ్రంథం ముగించిన తర్వాత ప్రభువు ఏ సందేశాలు ఏ భాగంలో నుండి ఏ రీతిగా అందించాలా అని ప్రభు దగ్గర నేను కనిపెడుతూ ప్రార్థిస్తున్నాను. మీరు ప్రార్థించండి. రండి, మరి చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. మా హృదయాలను కలిపి, మా స్వరాలను ఎత్తి, మా చేతులు జోడించి నిన్ను ఆరాధించుకునే భాగ్యం, మా కరచాడనలతో నిన్ను స్తుతిస్తూ, మా 10 తంతుల సితారాలతో, మా చేతి వ్రేళ్లతో నిన్ను కొనియాడినట్లుగా నీవు చేసిన మేళ్ళన్ని తలస్తూ నీకు స్తుతులు చెల్లిస్తూ దినచర్యను ప్రారంభించినట్లుగా ఈ సమయంలో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ నీతో కనెక్ట్ అయ్యి మేమందరము కలిసి నీ యందు ఆనందించుటకు ఈ సమయాన్ని దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. 148వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5 కీర్తనలు 45, 46, 47, 48, 49, 50 కీర్తనలు స్తుతి కీర్తనలుగా ఉన్నాయి. క్లోజింగ్ ఎన్నో విధాలుగా దావీదు స్తుతించడం చూస్తూ ఉన్నాం. దేవునిని స్తుతించడం మంచిది. మనమందరము ఆయన్ని స్తుతించాలి. సకల సృష్టి ప్రభువును స్తుతిస్తూ ఉంది. చూడండి, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. యేసు ప్రభు లోకల్ దేవుడు కాదండి, నేషనల్ గాడ్ కాదు. ఏంటండి, ఇంటర్నేషనల్ గాడ్ కూడా కాదు. మనం అనుకుంటాం మనమే ఇంటర్నేషనల్ అంటే ఏదో పెద్ద గొప్ప అనుకుంటాం. కానీ ఈ భూగోళమంతా దేవుని ముందు ఒక చిన్న బంతి లాంటిదే. దేవుడిని స్తుతించేది భూజనులందరూ మాత్రమే కాదండి, ఆయన చేత సృష్టించబడిన సకల సృష్టి కూడా ఆయన్ని స్తుతిస్తూ ఉంది. ఆయన దూతలు, ఆయన చేసిన ఆకాశములు, ఆయన సైన్యములు. 3వ వచనములో సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి, ఆయన ఆజ్ఞయ్యగా అవి పుట్టెను.
ఆయన మాటతో, ఆయన ఆజ్ఞతో అనంతమైన సృష్టిని ఆయన సృష్టించాడు. గ్యాలక్సీని మీరు పఠిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. మీరు ప్లానటోరియంకి ఎప్పుడన్నా వెళ్ళి చూసారా? ఇటు చెన్నై కానీ, ఇటు కలకడా కానీ, ఐ థింక్ హైదరాబాద్లో కూడా ఉంది ఇప్పుడు. అక్కడికి వెళ్ళి కూర్చుంటే మిమ్మల్ని ఆ లైట్లన్నీ ఆర్పి మిమ్మల్ని ఆకాశంలోకి తీసుకెళ్ళిపోతారు. ఎన్నో నక్షత్రాల గురించి, ఎంతో అద్భుతమైన మహాకాశాల గురించి ఒక 20-25 మినిట్స్ వివరించిన తర్వాత అబ్బా అబ్బా అనిపిస్తుంటుంది మనకైతే. అంతా చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటారో తెలుసండి, ఇంకా అనంతమైన విశ్వం ఉంది, మనుషుడు కనిపెట్టలేనంత పెద్ద గ్యాలక్సీ ఉంది, లెక్కించలేనన్ని నక్షత్రాలు ఉన్నాయని వాళ్ళు ముగిస్తారు. ఇవన్నీ ప్రభువును స్తుతిస్తున్నాయి. మహాకాశములు ప్రభువును స్తుతిస్తుంటే ఆయన ఆకారంలో, స్వరూపంలో చేయబడిన మన కొరకు ఎన్ని చేసిన దేవుణ్ణి మనం ఎంత స్తుతించాలండి? దేవుడిని స్తుతించే మానవుడేడి? మనిషిని మెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మనుషుడు చేసిన సహాయాలకే ఉబ్బి తబ్బిప్పైపోతున్నాడు. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఈ అనంతమైన లోకంలో మనల్ని ఆదరించేవాడిగా, విమోచకుడిగా ఉన్న విషయాన్ని బట్టి మనం ఎంతగా ప్రభువుని స్తుతిస్తున్నాం. ఆయనకి హేతువే లేదండి స్తుతించడానికి. కారణం చెప్పాల్సిన అవసరం లేదు. మనకు అర్థం కాకుండానే మనం పీల్చే గాలి, భుజించే ఆహారం, మనం త్రాగే నీరు, ఇవన్నిటిని మనం నడుస్తున్నామంటే, భూమి మీద జీవిస్తున్నామంటే, బుద్ధుడిలో, మార్స్లో, మరి చంద్రుల్లో కొంతమందిని మనుషుల్ని పంపిద్దామని అన్వేషణలు చేసి వచ్చారు కదండి. వెళ్ళి చూస్తే అక్కడెక్కడ మనుషుడు బ్రతకడానికి అనుకూలమైన వాతావరణం లేదు, పంటలు పండించడానికి అనుకూలమైన వాతావరణాలు లేవు. అక్కడ ఏదైనా చేయాలంటే మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకోవాలంట. దేవుడు భూలోకమును ఎంతో ప్రేమించను కాక తన ద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. ఈ భూమి శూన్యంలో తన చుట్టూ తాను తిరుగుతుందంటే, వేలాడుతుందంటే, ఇంత విశ్వమును దేవుడు చేసింది ఎందుకంటే ఈ భూమి మీద సకలము మనకు సమృద్ధిగా, మనకు అనుకూలంగా మానవుడు జీవితము జీవించినట్లు, జీవము ఉండినట్లుగా చేయటం కనుక మనం ఎంత దేవుడిని స్తుతించాలి. ఆకాశం దేవుడిని స్తుతిస్తుంది, అన్ని దేవుడిని స్తుతిస్తుంటే మనమేమో సణుగుతా గొణుగుతా ఉంటాం. ఎందుకండి ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచను. 6వ వచనం, ఆయన వాటికి కట్టడలు నియమించను. సముద్రం ఇంతకంటే దాటి రావద్దంటే అది అక్కడే పొంగి 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 మళ్ళీ వెనక్కే పోద్ది, కానీ అంతకు మించి రావడలేదు కదా. వాటికి హద్దులు పెట్టారు. వాటి హద్దుల్లో ఈ గ్రహాలన్నీ తిరుగుతూ ఉన్నాయి, వాటి పరిధిలో తిరుగుతున్నాయి. వాటి ఓవర్ స్పీడ్ అయినా యాక్సిడెంట్ అవుద్ది, స్లో అయినా ప్రాబ్లం అవుద్ది. అవి ఎంత చక్కగా దేవుడి కట్టడ చెప్పినట్టుగా ఊపిరి పీల్చుకోకుండా సృష్టి ఆరంభము నుండి ఇప్పటి వరకు వాటి పరిధిలో ఆ గ్రహాలు తిరుగుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, బుద్ధుడు, అంగారకుడు, అబ్బో ఏది తెలుసు కదా. ఓకే, మనం అనుకున్న నవగ్రహాల కంటే మించిన మరెంతో గొప్ప గొప్ప నక్షత్రాలు ఆయన చేసి ఉన్నాడు. వాటి కట్టడలు ఏది అది అతిక్రమింపదు. దేవుని మాట అంటే సృష్టి లోబడుతుందండి. సృష్టి అంతా దేవుని మాటకు లోబడుతుంది. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించిది. అగ్ని, వడగండ్లలారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫానును పంపించేవాడు ఆయనే, తుఫానును ఆపు చేయగలిగిన వాడు ఆయనే. తుఫానును ఎవరు ఉత్పత్తి చేయలేరు, తుఫానును ఎవరు అదుపు చేయలేరు కదండి. ఇదిగో ఇప్పుడు తుఫాను సమయాల్లో ఉన్నాం. మరి ఎంతో నష్టము ఆయా స్థలాల్లో వాటిల్లుతుంది. దేవుడు మాత్రమే వీటన్నిటినీ తన ఇష్టానుసారంగా సృష్టించి మనకు అనుకూలంగా ఉంచారు. మానవుడి యొక్క అవిధేయత వలన కొన్నిసార్లు ఉపద్రవాలకు మనం గురవుతున్నాం. కానీ దేవుడు కట్టడలను మనం మీరి సృష్టిని పాడు చేసుకుంటున్నట్టున్నాం అనుకుంటాం కదండి. యెహోవాను స్తుతించుడి అందరూ, పర్వతములారా, సమస్త గుట్టలారా, వృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, అందరూ దేవుణ్ణి స్తుతించాలి.
ఫలవృక్షాలు, సమస్త దేవదారు వృక్షాలు, మృగాలు. మృగమండి గాడిద మాట్లాడమంటే గాడిద మాట్లాడని చూడండి. చేప మింగంటే యోనాను మింగింది చూడండి. కోడి కుయ్యనంగానే కొక్కరో అని పేతురు తన తప్పును తెలుసుకున్నట్టుగా కూసింది చూడండి. దేవుడు ఎలాగూ వాడుకున్నాడో, ఎలాగో మృగాలు, పశువులు దేవుని మాటకు లోబడ్డాయో బైబిల్లో చదివి చూడండి. మనం లోబడుతున్నామా? నేలప్రాకు జీవులారా, పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. అధిపతులారా, న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యకలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. స్తుతించాలి. సృష్టి అంతా దేవుడిని స్తుతిస్తుంటే, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొడుతుంటే, నదులన్నీ చప్పట్లు కొడుతుంటే, పక్షులన్నీ ప్రభువును స్తుతిస్తుంటే, దూతలు దేవునికి లోబడుతుంటే, ఆయన సృష్టి అంతా దాని పరిధిలో తిరుగుతూ దేవుడు నియమించిన కట్టడలను పాటిస్తూ ఉంటే ఎంత విచారం అండి. మన కొరకు ఇవన్నీ చేసి వీటన్నిటినీ మన క్షేమం కొరకు సిద్ధపరిచిన దేవునిని మనం స్తుతించలేకపోవటం ఎంత విచారం. దేవుణ్ణి స్తుతించండి. కలిమిలో లేమిలో దేవుణ్ణి స్తుతించండి. ఆయన స్తుతికి పాత్రుడు కానీ దూషణకు పాత్రుడు కాదండి. ఎప్పుడు మనం దేవుడిని దూషించడానికో, నేరం మోపడానికో, ఆయన మీద కోపగించుకోవడానికో ప్రయత్నించకూడదు. యోనా నినివేకు వెళ్ళి ప్రసంగించమన్నాడు. 40 దినాల్లో ఉగ్రత వస్తుంది, నాశనమైపోతారంటే పశ్చాత్తాపడితే ప్రభు తన మనసు మార్చుకొని వారిని అందరినీ రక్షిస్తే యోనా కోపం వచ్చింది. ఇంతమంది చావకుండా బతికారే అని దేవుణ్ణి స్తుతించడానికి బదులు ఘోర దుర్మార్గులుగా ఉన్న వారందరూ పశ్చాత్తాపడి మార్పు పొంది ప్రభువును స్తుతిస్తుంటే ఆనందించడానికి బదులు ఈ పట్టణం నాశనమైపోవాలని దూరంగా వెళ్ళి కొండ మీద కూర్చున్నాడంట. ఒక సొర చెట్టు రాత్రికి రాత్రి పెరిగి నీడనిచ్చిందట. అంతలోకి ఒక పురుగు పుట్టి ఆ యొక్క సొర చెట్టు ఎండిపోతే, అదే ఎండిపోయిందే అని బాధపడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఏమయ్యా, నువ్వు నాటని, నువ్వు పెంచని ఒక చెట్టు విషయంలోనే నీవెంత వ్యసనపడుతున్నావు కదా. కుడి ఎడమలు తెలియని 1,20,000 మందిని నేను ఎలాగా రూపుమాపుతాను, ఎలాగ చంపేస్తాను, ఎలాగ నా శిక్షను పంపిస్తాను. వారు రక్షించబడ్డందుకు నేను సంతోషిస్తుంటే నువ్వు సంతోషించవా? చూడండి, ప్రభువును స్తుతించండి. మీకు చేసిన మేలు బట్టే కాదు, ఇతరులకు జరిగిన మేలుని బట్టి కూడా ప్రభువును స్తుతించాలి. ఎవరెవరు? యవ్వనులు ప్రభువును స్తుతించాలి. పాపంలో కాదండి మన సంతోషం, పాప కార్యాల్లో కాదు, లోక కార్యాల్లో కాదు. దేవుని యందు ఆనందించండి. యవనుడా, యవన కాలం ముందు సంతోషంగా ఉండు ప్రభు సన్నదిలో. కన్యకలు, మీ కన్యత్వాన్ని దేవునికి అర్పించుకోండి, దేవునికి సమర్పించుకోండి. మీ పాపానికి, మీ పాపం నిలయముగా మీ శరీరాన్ని మార్చుకోకండి. మీరు కన్యకలారా, యవనస్తులారా, మీ యవన కాలంలో పరిశుద్ధంగా జీవిస్తే దాని పంటను మీరు జీవితకాలం అంతా కోస్తారు. వృద్ధులు 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 నా పని అయిపోయింది అనొద్దండి. వృద్ధాప్యుల వారు ఇంకను చిగురించదరని ప్రభు చెప్పాడు. వృద్ధులు ప్రభువుని స్తుతిస్తూ ఉండండి. ఈ మధ్య లాఫింగ్ క్లబ్ అని పెట్టారంటండి. వృద్ధులకి అందరికీ వెళ్ళి నవ్వుకుంటారంట. పక్క నవ్వుతుంటే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుందంట, వారి రోగాలన్నీ తగ్గిపోతున్నాయి. అవును, అది లోకరీతైన సంతోషం. ప్రభువునందు ఆనందించి వారు నూతన బలం పొందుతారు. ప్రభువునందు ఆనందిస్తే మనకు పక్షిరాజవనం వస్తుంది. ప్రభువునందు ఆనందించే వృద్ధులు ఇంకనూ చిగురించి ఫలవంతంగా ఉంటారు. ప్రభువుని స్తుతిద్దాం. బాలురు కూడా ప్రభువుని స్తుతించాలి. బాలురు నోట ఎప్పుడు స్తుతి ఉంటుంది, కానీ పెద్దలమైన మనం వారికి ఆటంకంగా ఉండకుండా ఉండాలి. అందరూ యవనులు, కన్యకలు, వృద్ధులు, బాలురు, మనుషులందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఖచ్చితంగా స్తుతించాలి. ఆయన వాక్యము
ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు శృంగమును హెచ్చించి ఉన్నాడు. శృంగం అంటే ఒక కోట లాంటిది. మనకు హెచ్చైన దానిని, పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంతకు చేరిన జనులకు, ఇశ్రాయేలులకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడు. చెంత చేరిన వారందరి కొరకు ఆయన భక్తి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారందరి కొరకు నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేనుండు స్థలములు మీరును ఉండలాగన మరల మిమ్మును తీసుకొని పోదునన్న పరలోకపు భవంతులను, పరలోకపు రాజ్యమును మన కొరకు సిద్ధపరిచిన ప్రభువును బట్టి స్తుతిద్దాం. ఈ రోజు నుండి సనగకండి, గొణగకండి, ఆనందించండి, స్తుతించండి, ప్రభునామాన్ని మహిమపరచండి. స్తుతించుట శోభస్కరము. మనం స్తుతిస్తున్నప్పుడు మనకు ఆరోగ్యం ఉంటుందండి. మన శరీరంలో రక్తనాళాలలో ఆ యొక్క ఉద్రిక్తత అంతా, ఆందోళన అంతా పోయి ఎంత ప్రశాంతతను, ఆరోగ్యాన్ని పొందుకుంటామో, ఆనందిస్తామో అన్నది అనుభవపూర్వకంగా ప్రభువును స్తుతిస్తూ, పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, ప్రభువుని గురించి, ఆయన ప్రేమను గురించి వెల్లడి చేస్తూ ఆయన నామానికి మహిమ కలిగే జీవితాలు జీవించదు గాక. సరేనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో నాయన నిన్ను స్తుతించట ఎంత గొప్ప భాగ్యం అన్నది మేము గుర్తించుటకు, అన్ని వేళలా నిన్ను స్తుతించుటకు, సకల సృష్టి నిన్ను స్తుతిస్తూ ఉండగా, నీవు చేసిన జీవులన్నీ నీ యందు ఆనందిస్తూ ఉండగా, నీ సారూప్యంలో చేయబడిన మేము మరింతగా నీకు కృతజ్ఞతలు చెల్లించుటకు, అనుదినము అనుక్షణము నీ కృపలో మేము భద్రపరచబడుతున్నామని, సజీవులుగా ఉన్నామన్నది గుర్తించుటకు, సజీవులే కదా నిన్ను స్తుతించరదన్నది మేము జ్ఞాపకం పెట్టుకొని, మృతులు నిన్ను స్తుతించలేరు కనుక మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచినందుకు స్తుతి కృతజ్ఞతతో మా దినచర్యను ప్రారంభించి, స్తుతి ఆరాధనతో మా దినచర్యను ముగించినట్లుగా, దినమంతటిలో నీ మేలులను బట్టి, నీ కృపలను బట్టి, నీ తోడును బట్టి, నీవు చేసిన సహాయమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి జీవితాలను, హృదయాలను మా ఒక్కొక్కరికి నీ అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఆయా స్థలములలో కూడి వచ్చి ఈ అనుదిన ధ్యానములో పాల్గొన్న మనందరికీ స్తుతి కృతజ్ఞతలు కలిగిన హృదయమును అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే లైవ్ చాట్లోకి రండి. మీ పేరు, ఊరు, అలాగే మీ కామెంట్స్ తెలియచేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికైనా షేర్ చేయండి. 954041 నెంబర్ మీకోసమే ప్రత్యేకంగా ఏర్పరచబడింది. ఆ నెంబర్కి మీ ప్రేయర్ బర్డన్స్ కానీ, ప్రైజ్ రిపోర్ట్స్ కానీ ఉంటే ఎప్పటికప్పుడు ఒక టెక్స్ట్ మెసేజ్ లేక వాయిస్ మెసేజ్ కాల్ చేయకండి, ఎత్తలేదని మీరు బాధపడకండి. వరుసగా మీ వాట్సాప్ మెసేజ్లన్నీ మేము నోట్ చేసి మీకోసం ప్రార్థించడానికి, అవసరమైతే స్పందించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ప్రభువును స్తుతిస్తూ ఆయన రాజ్యం చేరు వరకు దీవించబడిన వారిగా, ఆయన రాకడలో ఎత్తబడిన వారిగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే ఈ మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.